నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. సీఎం తప్పుడు లెక్కలు చెబుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రైతు భరోసా పాలిటిక్స్ పైన ఇవాళ డిబేట్ లో మనం చర్చించబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సతీష్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా కస్బా శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ నుంచి, అండ్ వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి, ఇక వివి రావు గారు రాజకీయ విశ్లేషకులు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే. సో ముందుగా సతీష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో గత పాలనలో మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుంది. ఇన్ని వేల కోట్లు వేస్తున్నా కూడా మా పైన ఇంకా విమర్శిస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ హరీష్ రావు కూడా కొన్ని కమెంట్స్ చేస్తారు. ఆర్థిక మంత్రి చేసిన మాట్లాడిన మాటలు కానీ, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలు కానీ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదు, అంత తప్పులుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి మీకు ఎక్కడ తప్పులుగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి అంటున్నట్లుగా ఎందుకు మంచి చేసినా కూడా విమర్శిస్తున్నారు అంటున్నారు కాబట్టి ఒకసారి క్లారిటీ. మంచి చేసినా ఎవరు విమర్శించారండి? తెలంగాణ ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము, మంచి చేసి వాళ్ళు మంచి చేసిరా చెడు చేసిరా మేము ప్రతిపక్షాలుగా మేము విమర్శించడం కాదు, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ప్రజలందరూ ఏ భాషలో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద కానీ లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేది అందరూ చూస్తున్న విషయమే, అందరూ వింటున్న విషయం. ఇలా గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతాంగం అంతా రోడ్డు మీద పడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు లేవు. అప్పుడు ఆంధ్ర పాలకులంతా నీళ్లు కూడా దోసుకున్న పరిస్థితి. తెలంగాణలో నీళ్లు లేక పంటలంతా బీడు భూములు ఉండిపోయినాయి. ఎట్లా మనం ముందుకు సాగాలి? రైతాంగానికి రైతు బంధు పేరుతో ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందండి. ఇప్పుడు ఆ రోజులో మరి పంటలు అద్భుతంగా పొలాలున్నాయి, అద్భుతంగా పంటలు పండించాలి, ముందుకు సాగాలి మన రైతాంగం అని చెప్పేసి పంట చేయూత కింద కొంత డబ్బులు ఇచ్చి ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చి ఇంట్లో రైతాంగం ఉన్న బంగారం కాస్త పెద్ద మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర సీట్ల దగ్గర పెట్టి కుదబెట్టి వడ్డీకి తీసుకొని పైసలు తీసుకొని పంటలు పండిస్తే ఉన్న పంటను కూడా మరి వడ్డీకి కట్టే పరిస్థితులు వచ్చిన రోజులు కూడా మనం చూసినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చాలా దారుణం అండి. కరోనా సమయంలో కూడా రైతు బంధు వేసిన ఘనత కేసీఆర్ గారిది. ఇలా రాష్ట్రంలో మరి పంటకు మేము 2 పంటలు, ఒక పంట కాదు, నేను 2 పంటలు కాదు 3 పంటలు కూడా ఇస్తాం, కౌలు రైతులకు కూడా పైసలు ఇస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మరి డంబాకోరు మాటలు మాట్లాడి ఇలా రైతాంగాన్ని మోసం చేసిరు. ఇలా తెలంగాణ రాష్ట్రం అందరూ చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని పట్టుకుని రాక్షసుడు అని అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. రాక్షసుడు ఎట్లయిందండి? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచించాలి. ఇలా తెలంగాణ రైతాంగానికి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినందుకు రాక్షసుడా? ఇలా తెలంగాణ ప్రజలందరూ అడుగుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులందరినీ, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారు రాక్షసుడయ్యారా? 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు రాక్షసుడయ్యారా? రైతు బంధు ఇచ్చినందుకు రాక్షసుడయ్యాడా? సకాలంలో యూరియా బస్తాలు ఇచ్చినందుకు రాక్షసుడయ్యాడా? సకాలంలో మరి చివరి గింజ వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా రైతాంగం పండించిన పంట చివరి గింజ వరకు ఉన్నందుకు రాక్షసుడయ్యాడా? లేకపోతే చివరికి ఆఖరికి ఒక రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబం అనాథలు కావద్దు, మనం ఆదుకుందామని చెప్పి రైతు బీమా పేరుతో 5 లక్షలు ఇచ్చినందుకు రాక్షసుడయ్యానా అని చెప్పి ఇలా తెలంగాణ సమాజం మొత్తం అడుగుతా ఉంది. అరే ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఇలా ప్రపంచం మొత్తం ప్రపంచ ఖ్యాతి పొందిన పథకం ఏదంటే రైతు బంధు పథకం అండి. ఈ రాష్ట్రంలోనే కాదు, ఇలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత పేరుతో రైతు బంధు వేస్తున్న సందర్భం మనం చూస్తాం. ఇలా మోదీ గారి ప్రభుత్వంలో కూడా మరి ఏది పిఎం కిసాన్, మోడీ గారి ప్రభుత్వంలో కూడా పిఎం కిసాన్ పేరుతో మరి డబ్బులు వేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రపంచ ఖ్యాతి పొందిన పథకం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఓర్వలేక చూడలేక డబ్బులు వేస్తున్నప్పుడు అలా రేవంత్ రెడ్డి గారు వేసింది ఏంటండి? రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ నాయకులు సోయి తెచ్చుకోవాలి, కన్ను తెరుచుకోవాలి. తెలంగాణ సమాజం చూస్తా ఉంది. వేసిందే 2 ఎకరాలకు 20 సభలు పెడతారు, 200 మాటలు మాట్లాడతారండి. గత ప్రభుత్వంలో మేము ఎంత అద్భుతంగా కరోనా సమయంలో కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక సమస్యలు ఎన్ని వచ్చినా మన రైతాంగం బాగుండాలని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల ఎకరాల సాగు నీరు అందించే విషయంగా మనం పనిచేసినాం. ఇలా హైదరాబాద్ కూడా సాగు నీరు అందే విషయంగా పనిచేసినాం. ఇలా భూగర్భ చెరువులన్నీ తవ్వి భూగర్భ జలాలు చెరువులు నింపి భూగర్భ జలాలు పెంచే విషయంగా పనిచేసినాం. అరే వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు సోయి లేదు, అవగాహన లేదు, ఎట్లా నీళ్లు తీసుకురావలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు నేను వాడుకోనే లేదని చెప్పి అబద్ధం మాటలు మాడుతారు. ఇలా మానేరు దగ్గర కానీ లేకపోతే అక్కడ నందిమేడం దగ్గర కానీ పంపులు కాళేశ్వరంలో పంపులు ఎత్తిపోస్తేనే కదా ఇలా పంటలకు నీళ్లు వచ్చినాయి గతంలో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే కేవలం ఏంటంటే వీళ్ళు భయభ్రాంతులకు గురవుతారండి. 2.5 ఏళ్లు గడిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు, ప్రజలందరూ తిరగబడుతా ఉన్నారు.
మళ్ళీ మేము ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు రావాలి? మేము వేసిందే 2 ఎకరాలకు, మిగతాది వేస్తామో ఏమో ఆ పక్కన ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్న నాయకులకు కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేసే దిశగా కేసీఆర్ గారిని పట్టుకుని ఒక మాటలు అనాలి, కేటీఆర్ గారిని పట్టుకుని అనాలి, హరీష్ రావు గారిని పట్టుకుని అనాలి తప్ప వేరేం లేదు. ఇలా ఆయన సభావేదికగా నేను రైతు బంధు 2 ఎకరాలు వేసిన, నార్మల్ గా అయితే 9,000 కోట్ల రూపాయలు, ఒక పంటకు 9,000 కోట్ల రూపాయలు చెప్పిన 2 పంటలకు 18,000 కోట్ల రూపాయలు వీళ్ళు రైతులకు అందజేయాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు వాళ్ళు వేసింది ఎంత అండి? 4,000 కోట్లు. మొన్న లాస్ట్ టైం వేసిరండి, గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం వేసిన సందర్భాలు మనం చూసినట్టున్నాం. అంటే వాళ్ళకి ఎన్నికలు వస్తే వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఓట్ల కోసమే ఈ రోజు వాళ్ళు రైతు బంధు వేస్తారు, పథకాలను వాడుకుంటారు తప్ప రాష్ట్రంలో ఎవరి బాగు, ఏ వర్గాని బాగు కోసం కూడా ఏ పథకం సమాజానికి అందజేసిన పరిస్థితి లేవు. మీరు ఎన్నిసార్లు మోసం చేసినా, ఎన్ని కల్లిబొల్లి మాట్లాడినా, ఏది చేసినప్పటికీ కూడా ప్రజలు వినే పరిస్థితులు లేరు. గతంలో కేసీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారండి, మోసపోతే గోసపడతారని చెప్పారు. ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం మోసపోయింది, మరి ఇలా గోసపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీరు ఒక విషయం అయితే క్లియర్ చెప్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళకు గుర్తు పెట్టుకోవాలి, మీరు తల కిందకు పెట్టి కాలు పైకి పెట్టి ఎన్ని తపస్సులు చేసినా ప్రజా ఆమోదం పొందలేరు. కేసీఆర్ గారిని ప్రజల గుండెల్లోంచి తీసేయలేరు. మీరు అంటా ఉన్నారు పశుపతి పశుపతి అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇలా మరి ఒకసారి గుర్తు పెట్టుకోవాలి, ఇలా తెలంగాణ సమాజానికి మీరు ఎన్ని తప్పులు చేసినా, ఈ సమాజంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా రేపు కలికి రాబోతున్నారు అదే కేసీఆర్ గారు, వచ్చి మీ భర్తం పడతారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, సతీష్ గారు మీ పాయింట్స్ విన్నారు, దానికి